కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో 130 కోట్ల మేర అవినీతి జరిగిందని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. ఈ విషయంపై తాను అనేకమార్లు ఫిర్యాదు చేసిన చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదని మండిపడ్డారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా లేఅవుట్లు వేసిన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారని, అధికారులు లాలూచి పడుతూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టవలసిన పనుల గురించి నగరానికి చెందిన 80,000 మంది ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అయి ఏ మౌలిక సదుపాయాలు చేపట్టాలో నిర్ణయించారన్నారు. అయితే ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనులు చేపట్టారని, స్మార్ట్ సిటీగా గుర్తించని ప్రాంతాల్లో కూడా పనులు చేశారని ఆరోపించారు. కరోనా సమయంలో రోడ్ల నిర్మాణం కోసం చేగూర్తి నుండి ఇసుక తీసుకొచ్చారని, నల్ల రకానికి చెందిన ఈ ఇసుక నిర్మాణాలకు ఉపయోగించకూడదని, ఈ కారణంగానే రోడ్డు దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న రోడ్లను మళ్లీ వేసి తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని రవీందర్ సింగ్ ఆరోపించారు. స్మార్ట్ సిటీ నిర్మాణాల కోసం ఉపయోగించిన ఇసుకకు రూ. 36 కోట్లు ప్రభుత్వానికి చెల్లించలేదన్నారు. కేవలం రోడ్ల కోసం మాత్రమే నిధులను ఖర్చు చేశారని, ఏరియా బేస్ డెవలప్ కింద గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే స్మార్ట్ సిటీ వర్క్స్ చేపట్టాల్సి ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీల్లో కూడా రోడ్లు వేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. రూ. 130 కోట్ల మేర అవినీతి జరిగిందని 6 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి జిల్లా అధికారుల వరకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని రవీందర్ సింగ్ ఆరోపించారు. అడ్వాన్స్ బిల్లులు డ్రా చేసుకున్న నిధులతో ఇప్పుడు కూడా రాత్రికి రాత్రే రోడ్లు వేస్తున్నారని, డ్రైనేజీలు లేకుండానే రోడ్లు వేసిన ఘటనలు కూడా ఉన్నాయని, శ్వేత హోటల్ పక్కన సందు రోడ్డులో అయితే మురుగు కాలువల నిర్మాణం లేకుండానే ఫుట్పాత్ నిర్మాణం జరిపారని రవీందర్ సింగ్ విమర్శించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీకి చెందిన ఫైళ్లను వెంటనే సీజ్ చేయాలని, ఎస్ఈతో పాటు ఇతర ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కరీంనగర్ అభివృద్ధి కోసం అప్పటి సీఎం కేసీఆర్ 133 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తే ఆ నిధులతో చేపట్టిన పనుల బాధ్యతలు కూడా స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్కే ఇచ్చారని ఆరోపించారు. కార్పొరేషన్లో పనిచేసే కొందరు ఇంజనీరింగ్ అధికారులకు మాత్రమే స్మార్ట్ సిటీ వర్క్స్కు సంబంధించిన బిల్లులు చేసే అధికారం ఇచ్చారని, వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగించలేదన్నారు. అయితే వారిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ప్రముఖులు వచ్చినప్పుడు అత్యవసరంగా రోడ్లు వేసే విధానం ఉంటుంది కానీ కరీంనగర్లో మాత్రం రాత్రికి రాత్రే రోడ్లను ఎందుకు వేస్తున్నారో అంతు చిక్కడం లేదన్నారు. 50,000 జనాభాకు మార్కెట్ ఉండాలని నిధులు కేటాయిస్తే బండలు పగలగొట్టేందుకని రూ. 50,000 చొప్పున ఖర్చు చేశారన్నారు. అలాగే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పేరిట 5 ఏళ్లలో 3 సార్లు నిధులు ఖర్చు చేశారని, ఒక్కో జంక్షన్లో రూ. 1 కోటి వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయని, కరీంనగర్ను దోచుకుంటున్నారని రవీందర్ సింగ్ మండిపడ్డారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి కారణంగానే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు తగ్గాయని రవీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ను గుర్తించినందుకు 8,000 ఓట్ల ఆధిక్యం రాగా ఈ ఎన్నికల్లో 3,000 ఓట్లు తగ్గిపోయాయన్నారు. ఇందుకు ప్రధాన కారణం స్మార్ట్ సిటీలో జరిగిన అవకతవకలేనని రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తున్నానని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో కేమసారం తిరుపతి, పెండ్యాల మహేష్, గుంజపడుగ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో 130 కోట్ల మేర అవినీతి జరిగిందని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. ఈ విషయంపై తాను అనేకమార్లు ఫిర్యాదు చేసిన చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదని మండిపడ్డారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా లేఅవుట్లు వేసిన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారని, అధికారులు లాలూచి పడుతూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టవలసిన పనుల గురించి నగరానికి చెందిన 80,000 మంది ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అయి ఏ మౌలిక సదుపాయాలు చేపట్టాలో నిర్ణయించారన్నారు. అయితే ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనులు చేపట్టారని, స్మార్ట్ సిటీగా గుర్తించని ప్రాంతాల్లో కూడా పనులు చేశారని ఆరోపించారు. కరోనా సమయంలో రోడ్ల నిర్మాణం కోసం చేగూర్తి నుండి ఇసుక తీసుకొచ్చారని, నల్ల రకానికి చెందిన ఈ ఇసుక నిర్మాణాలకు ఉపయోగించకూడదని, ఈ కారణంగానే రోడ్డు దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న రోడ్లను మళ్లీ వేసి తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని రవీందర్ సింగ్ ఆరోపించారు. స్మార్ట్ సిటీ నిర్మాణాల కోసం ఉపయోగించిన ఇసుకకు రూ.
36 కోట్లు ప్రభుత్వానికి చెల్లించలేదన్నారు. కేవలం రోడ్ల కోసం మాత్రమే నిధులను ఖర్చు చేశారని ఏరియా బేస్ డెవలప్ కింద గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే స్మార్ట్ సిటీ వర్క్స్ చేపట్టాల్సి ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీల్లో కూడా రోడ్లు వేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. రూ. 130 కోట్ల మేర అవినీతి జరిగిందని 6 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి జిల్లా అధికారుల వరకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని రవీందర్ సింగ్ ఆరోపించారు. అడ్వాన్స్ బిల్లులు డ్రా చేసుకున్న నిధులతో ఇప్పుడు కూడా రాత్రికి రాత్రే రోడ్లు వేస్తున్నారు.